హాయ్ అండి. మార్చి నెల అయితే స్టార్ట్ అయింది. మండే ఎండాకాలం అయితే వచ్చింది. ఈ ఎండాకాలంలో టీ, కాఫీ బంద్ చేసి ఎంతమంది అయితే రాగి జావా, జొన్న జావా అయితే తాగుతారో చెప్పండి. నేనైతే పొద్దున్నే రాగి జావా చేసుకొని ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకొని రాగి జావాలో పెరుగు కలుపుకొని మంచిగా అయితే తాగుతూ ఆనియన్స్ అయితే తింటాను. బీపీ అనేది సమతుల్యంగా ఉంటుందంట. టీ, కాఫీ తాగడం వల్ల వేడి కూడా చేస్తుంది. ఈ రాగి జావ తాగడం వల్ల ఈ ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది. ఎంతమందికి అయితే వేడి ఉంటుందో ఇలా రాగి జావ అయితే చేసుకొని తాగండి ఫ్రెండ్స్. రాగి జావ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపెడుతున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఒక జగ్గు వాటర్ అయితే పోసుకొని వాటర్ అయితే మసలే వరకు పొయ్యి పైన ఉంచుకోవాలి. అలాగే రాగి పిండి ప్యాకెట్ అయితే మార్కెట్లో దొరుకుతుంది. ఈ విధంగా పిండిని అయితే ఒక జగ్గు వాటర్కి ఒక టీ గ్లాస్ పిండి అయితే పోసుకొని కొన్ని వాటర్ పోసుకొని పిండిని అయితే ఈ విధంగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని మసలే నీళ్ళల్లో అయితే పోసుకోవాలి. పిండిని ఈ విధంగా మసలే నీళ్ళల్లో చెంచాతో కలుపుతూ పోసుకోవాలి ఉండలు లేకుండా. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. మరిగిన రాగి జావ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత దించుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని తాగితే, ఇంకా పెరుగు కలుపుకొని తాగితే చాలా చలువ, టేస్ట్ కూడా, మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి.